హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయాష్ మూన్షి అండ్ ఈవెంట్ హ్యారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చితే దాంట్లో ఓ 2-3 మెసేజ్ అయినా మీకు రెజల్ట్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే అండి, నాకు నైట్ నేను 10 o'clock ఒక మెసేజ్ వచ్చింది. ఒక పర్సన్ నా వీడియోస్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని తన ప్రొఫైల్లో పెట్టుకోవడం అనమాట, తన ఛానల్లో పెట్టుకోవడం చేస్తున్నారు. నా ఒక్క వీడియోనే కాదండి, నా ఛానల్లో వీడియోనే కాదు, యూట్యూబ్లో చాలా టారో రీడింగ్స్ ఉన్నట్టున్నాయి. నాకు అసలు తెలియదు ఇన్ని టారో ఛానల్స్ ఉన్నాయని. నైటే చేశాను అనమాట. నాకు ఒక యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటంటే ఇంకా నా ఛానల్ వారు షేర్ చేసుకున్నారన్నట్టు మెసేజ్ వచ్చిందనమాట. నేను వీడియో ఎలాగైతే చేశానో అలాగే మొత్తం డౌన్లోడ్ చేసుకోవడం, థంబ్నెయిల్తో సహా డౌన్లోడ్ చేసుకొని తన ప్రొఫైల్లో పెట్టుకోవడం చేశారు ఒక పర్సన్. నా ఛానలే కాకుండా ఇంకా చాలా మంది టారో కార్డ్స్ ఛానల్ కూడా ఉన్నాయన్నమాట. నేను అక్కడ ఓపెన్ చేసి చూశాను, నా ఛానల్ ఎవరు షేర్ చేసుకున్నారని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇంకా పెద్ద లిస్ట్ ఉందండి. దాంట్లో ఇంకా చాలా మంది టారో రీడర్స్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇన్ని టారో రీడింగ్ ఛానల్స్ కూడా ఉన్నాయని తెలియదు. సో ఫ్రెండ్స్, మై డియర్ టారో రీడర్స్, కొద్దిగా మీరు చూసుకోండి. ఎందుకంటే ఎవరో ఒక పర్సన్ మీ ఛానల్ కూడా అక్కడ డౌన్లోడ్ చేసుకొని తన ప్రొఫైల్లో పెట్టుకున్నారు. అందుకని చెప్తున్నాను అనమాట, కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఎవరైతే ఈ పర్సన్ పెట్టుకున్నారో, బాబు నువ్వు ఒకటే చెప్తున్నా, నీకు ఇలాంటి పనులు చేయడం తప్పు. ఒకవేళ నువ్వు అలాగే డౌన్లోడ్ చేసుకొని ఇంకా అందరి ఛానల్ డౌన్లోడ్ చేసుకొని నీ ఛానల్లో పెట్టుకున్నావు అనుకో, ఇంకా లైఫ్లో నువ్వు అసలు ఎప్పుడైనా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకో నువ్వు స్టార్ట్ చేయలేవన్నమాట. ఇంకా ఎప్పటికీ నీకు యూట్యూబ్ అనేది అలాంటి ఛాన్స్ ఇవ్వదు. ఓకే, అండ్ మేము కూడా చాలా సీరియస్గా యాక్షన్ కూడా తీసుకుంటాం అలా చేస్తే. నేను ఫస్ట్ చెప్తున్నాను నీకు అలా చేయడం తప్పు అనేసి. ఇంకా వేరే వారి గురించి నాకు తెలియదు. మళ్ళీ నా ఛానల్, నా వీడియో మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని నీ ఛానల్లో పెట్టుకున్నట్టు మళ్ళీ మెసేజ్ వస్తే నీ మీద సీరియస్గా అయితే నేను ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటాను. ఓకే బాబు, మేము ఎంతో కష్టపడి ఈ టారో రీడింగ్ కష్టపడి నేర్చుకొని దాని మీద మా ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేసి మనీ వేస్ట్ చేసుకొని మేము డే అంతా కష్టపడి వీడియో చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే నువ్వు సింపుల్గా మంచిగా డౌన్లోడ్ చేసుకొని నీ ఛానల్ పెట్టుకుని చాలా బాగుంది. అసలు నీ తెలివికి హెడ్స్ అప్ అసలు. ఓకే, బుద్ధి ఉండాలి. ఇంకొకసారి నా ఛానల్ మళ్ళీ షేర్ చేసుకున్నాం అన్నట్టు తెలిస్తే ఇంకా నీ మీదైతే ఖచ్చితంగా నేను యాక్షన్ అనేది తీసుకుంటాను, చాలా సీరియస్గా. అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ పేరు అయితే నేను బయట చెప్పడం లేదు. ఇంకా చాలా ఛానల్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నట్టు, చాలా ఛానల్స్ వాళ్ళ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకున్నట్టు అనిపించింది నాకు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి మై డియర్ టారో రీడర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాము. మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సూపర్. ఓ ఓకే, మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే మెసేజ్ ఏంటిది అంటే, మిమ్మల్ని ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. ఎంతగా అట్రాక్ట్ అవుతున్నారు అంటే, టెంపరెన్స్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్, డెవిల్, సూపర్. ఓకే, ఈ పర్సన్ ఎంత అట్రాక్ట్ అవుతున్నారంటే, ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా తయారవుతున్నారంటే ఒక ఎంప్రెస్ లాగా అండి, అంటే ఒక ఏంజల్ మాదిరిగా మీరు తయారవుతున్నారండి. ఇంకా ఈ పర్సన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు అలా కూడా ఉండకపోవచ్చు. ఇంకా సరే నా పర్సనే కదా, తన ముందు నేను ఎలా ఉంటే ఏమవుతుంది, అలా కూడా మీరు ఉండొచ్చు. సో అప్పుడు ఈ పర్సన్
మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అనమాట. మీకు బ్రేకప్ చెప్పేసి, మీకు నమ్మక ద్రోహం మీకు చెప్పకుండానే, ఇలాంటి క్లారిటీ కూడా ఇవ్వకుండానే తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, ఈ టారో రీడర్స్ ద్వారా మీరు కొద్ది కొద్దిగా బయటపడుతున్నారనమాట ఆ పర్సన్ జ్ఞాపకాల నుంచి. ఇంకా మీరు ఒక మెచ్యూర్ పర్సన్ లాగా తయారైపోతున్నారు, స్పిరిచువల్గా ఎదుగుతున్నారు, మీ కెరీర్ మీదనే మీరు దృష్టిని పెడుతున్నారు. అండ్ మీరు డ్రెస్సింగ్ అండ్ హెయిర్ స్టైల్ అవన్నీ మీరు మీ మీద మీరు చాలా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు మీ ఎనర్జీ అంతకుముందు ఈ పర్సన్ గురించి ఆలోచించడం అనమాట. 24/7 ఈ పర్సన్ గురించి ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ పర్సన్ గురించి ఆలోచించడం మానేసి మీ గురించి మీరు ఆలోచించుకోవడం అనమాట. మీకు మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడం, మీరు అందంగా తయారవ్వడం, మంచి ఫుడ్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, అలా వాకింగ్కి వెళ్ళడం, అలా బయట ఫ్రెండ్స్ తిరగడం, జాలీ ట్రిప్కి అలా చేస్తున్నారండి. మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం అలా చేస్తున్నారు కదా. ఈ పర్సన్ని అసలు ఇంకా పట్టించుకోవడం లేదనమాట చాలా మంది. దాని వలన ఈ పర్సన్ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నారండి. మీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ ఉంది, మీ హెయిర్ స్టైల్ సూపర్ ఉంది, ఇంకా అవన్నీ తనకి బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి అని చెప్పొచ్చండి. ఇంకా తను ఇప్పుడు బాధపడుతున్నారండి, చాలా బాధపడుతున్నారు. టెంపరెన్స్ తన ఇంకా తన ఎమోషన్స్ ఇంకా బయటకు రాకుండా కూడా మిమ్మల్ని రోజు చూడడం కూడా జరుగుతూ ఉండొచ్చు. కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పకుండా ఉండడం అనమాట. మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అని కూడా ఈ పర్సన్కి అనిపిస్తుందండి. ఖచ్చితంగా మీకు ఆ పర్సన్ దగ్గర నుంచి ఈ 8 hours అండ్ 8 days లోపల కాల్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. కొంతమందికి ఈ పర్సన్కి మీకు 5 years 6 years 8 years అలా ఉండొచ్చు. మీ రిలేషన్షిప్లో ఇన్ని రోజులు ఉన్న తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అనమాట. అదర్ పర్సన్ గురించి, మనీ గురించే వెళ్ళి ఉన్నారు అని నాకు ఇక్కడ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి. మనీ గురించే వెళ్ళిపోయారు, మీకు నమ్మక ద్రోహం చేసి అని కూడా అనిపిస్తుంది. సో ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలి అని చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. ఇంకా మీ రిలేషన్షిప్ని ఎండ్ అయిన రిలేషన్షిప్ని రీబర్త్ చేయాలి. రీబర్త్ చేయాలంటే తను ఎలా అంటే మీకు రోజు కొద్దిగా తను చూడడం, ఒక మిస్డ్ కాల్ లాంటి రావడం, లేదా మెసేజ్ చేయడం అలా కూడా జరుగుతూ ఉంటుందండి కొంతమందికి. తర్వాత మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని చూస్తున్నారు. అండ్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. మీరు ప్రజెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అవన్నీ తను స్పై చేస్తూ ఉన్నారనమాట. చెప్పాను కదా, ఇక్కడ మీరు మంచిగా రెడీ అవ్వడం, మీ డ్రెస్సింగ్ మీద, మీ హెయిర్ స్టైల్, మీ వర్క్ మీద మీరు ఫోకస్ అలా చేస్తూ ఉన్నారు కదా. అందుకని ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడం అనమాట, స్పై చేస్తూ ఉన్నారు. అందుకని మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీతో లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ ఎనర్జీ ఈ పర్సన్కి ఇవ్వడం లేదు, మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఫ్లడ్ చేయాలి, తన మాటల మాయలో మిమ్మల్ని పడేయాలన్నమాట. అప్పుడు మళ్ళీ మీరు తన వెంబడి పడతా ఉంటారు కదా. ఇంకా మీరు ఏడ్చుకుంటాబా మాట్లాడు, ఇంకేమంటారు మాట్లాడు, ఇంకా ఏదో అంటారు, గుర్తుకు రావడం లేదు. అలా చేస్తూ ఉంటారు కదా. అప్పుడు మీ ఎనర్జీ అంతా ఈ పర్సన్కి వెళ్తుందండి. ఇప్పుడు మీరు ఇతనికి చేసేయడం లేదు, ఇంకా మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. ఇంకా ఈ పర్సన్కి కట్ చేసి పడేశారు చాలా మంది. వీడు నన్ను అంత చీప్గా చూడడం అనమాట, అంత చీప్గా చూస్తున్నారు. సో ఇంకా నేను అంటే ఒక మేల్ పర్సన్ గురించి చెప్పడం లేదా, మేల్ అయితే ఫీమేల్ అయితే మేల్ గురించి చూస్తారు కదా, అలా తీసుకోండి. ఓకే, ఇంకా ఈ పర్సన్ని కట్ చేసి పడేసి ఇంకా మీ ఎనర్జీలో మీరు చాలా ఉన్నారండి. అందుకని ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు అని అనిపిస్తుంది. ఓకే, ఇంకా మనకి ఏం మెసేజ్ వస్తుందో చూద్దాము. అండ్ మీ పర్సన్లో ఒక గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ కూడా ప్రజెంట్ జరుగుతూ ఉందండి ఈ పర్సన్లో. అండ్ మీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్లనే మీరు ఇంకా ఈ పర్సన్, ఇంత బాధ పెట్టిన పర్సన్ ఇంకా మీరు ఇంకా లెక్క చేయకపోవడం అనమాట. ఇంకా మీ ఎనర్జీలో మీరు ఉండడం, మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉందండి. ఇంకా ఏది మంచిది ఏది చేయడానికి మీకు తెలుస్తూ ఉంది. అండ్ ఇంత బాధ పెడుతున్నారు కదా ఈ పర్సన్. ఇంకా ఎట్లా అంటే మీరు తన కోసం ఎంత ప్రేమను పంచుతున్నా, తనకు అవసరం ఉన్నప్పుడు ఒకలా, తనకు అవసరం లేనప్పుడు ఇంకో విధంగా అలా ప్రవర్తిస్తూ ఉన్నారు కదా. సో దానివల్ల మీకు తెలిసి వస్తుంది అనమాట ఈ పర్సన్ నాకు ఎంతవరకు రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు, ఎప్పుడు ఇవ్వడం లేదు అనేసి మీకు తెలుస్తుందండి.
అందుకని ఈ పర్సన్కి మీరు చాలా మటుకు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ పర్సన్ మాత్రం గుర్రం వేసుకొని మరి మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు రావాలనుకుంటున్నారు? ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్, అట్రాక్షన్, మీరంటే ఒక ఆకర్షణ అనమాట. ఈ పర్సన్కి అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఆ పర్సన్కి తెలియకుండానే ఈ పర్సన్ మీకు ఆకర్షితులు అవుతున్నారండి. ఇంకా తనకు అందుకని ఇంకా మీ మీద ఫ్యాషన్తోనే ఈ పర్సన్ వస్తున్నారు. మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట ఆ పర్సన్ని. ఓకే ఓకే ఇంకా ఏం మెసేజ్ వస్తున్నాయి చూద్దామండి మనం. నాకు ఇంకా తెలుసుకోవాలని ఉందండి. ఇంకేం ఆలోచిస్తున్నారు? చాలా ఆకర్షణతో వస్తున్నారు కదా, ఇంకేంటి అని నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో చూద్దాం. మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో కూడా ఉంటే ఖచ్చితంగా మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్, లేదా మీరు కాల్ మెసేజ్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం అన్నమాట. అలాంటి ఏమైనా జరుగుతూ ఉంటే ఇంకా ఈ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయబోతున్నారు. అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ ఖచ్చితంగా వస్తుందండి. అది ప్రేమతో వస్తుందా అంటే ప్రేమతో రావడం లేదండి. ఈ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారనమాట. ఒక ఫ్యాషన్తోనే మీ దగ్గరకు వస్తున్నారు. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. ఎంత అట్రాక్ట్ అవుతున్నారంటే ఇంకా చెప్పడానికి లేదనమాట, అంత అట్రాక్ట్ అవుతున్నారండి. అందుకని ఇంకా చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, చాలా ఫాస్ట్గా ఆ పర్సన్ దగ్గర నుంచి కాల్ రావడం, మెసేజ్ రావడం అలా జరుగుతుందండి ఖచ్చితంగా. అండ్ సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు. ఇంకా తనకు ఇష్టం ఉన్నప్పుడు రావడం, ఇష్టం లేకపోవడం అలా చేస్తూ ఉన్నారు కదా. అందుకని మీరేమో చాలా బాధపడతా ఉన్నారండి ఈ పర్సన్ గురించి. ఇది ఎక్కడ కర్మరా బాబు అనేసి మీరు ఇంకా తల పట్టుకుని ఏడవడం అనమాట. ఒకవేళ ఈ పర్సన్ మీ మీద ప్రేమతో వస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారండి. కానీ ఈ పర్సన్ మీ మీద ప్రేమతో రావడం లేదు, కేవలం ఆకర్షణతో వస్తున్నారు కదా. అందుకని మీరు చాలా ఇంకా బాధపడుతున్నారనమాట. ఇంకా ఈ పర్సన్ ఎప్పటికీ మారరా అనేసి మీరు చాలా బాధపడతా ఉన్నారండి. ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చండి. అండ్ కొంతమంది వీసా కూడా అప్లై చేసి ఉన్నా మీకు ఖచ్చితంగా వీసా కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. మీ దగ్గర ఉన్న దాంట్లో ఇంకా దాన ధర్మాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ పెట్టిన బాధ నుంచి మీరు బయటపడడానికి ఇవన్నీ దాన ధర్మాలు కూడా చేస్తూ ఉన్నారండి. దాంట్లోనే మీరు తృప్తిని అనేది వెతుక్కుంటున్నారనమాట. కొంతమందికి ఈ పర్సన్తో మ్యారేజ్ కూడా అయి ఉంటుందండి. తర్వాత ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఆ పర్సన్ మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగి ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఏమో మీ పర్సన్ మీకు తెలియకుండానే అదర్ పర్సన్తో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం అనమాట. మీకేమో ఇంకా చాలా బాధను మిగిలేసి వెళ్ళిపోయారు కదా ఈ పర్సన్. సో మీరు బాధపడతా ఉన్నారండి. ఇంకా ఆ పర్సన్ గురించి ఎదురు చూస్తా బాధపడతా ఉన్నారు కొంతమంది. మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఈ పర్సన్ ఖచ్చితంగా వస్తారండి మీ దగ్గరికి. ఒకవేళ మీరు పాస్ట్ పర్సన్ అయితే ఇక్కడ తన లైఫ్లో 2 పర్సన్స్ ఉన్నారండి. కానీ ఈ పర్సన్ పాస్ట్ పర్సన్ అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఉన్నారనమాట. మీ దగ్గరికి అయితే రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీకు ప్రపోజ్ కూడా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. కానీ మెచ్యూర్ పర్సన్గా వస్తున్నారంటే లేదండి. నిన్న కూడా సేమ్ మెసేజ్ వచ్చింది మనకి. నిన్న కూడా సేమ్ ఒక ఇన్మెచ్యూర్గానే ఆలోచిస్తున్నారు. మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి రావడం, మీతో ఎలా అంటే ఒక రొమాంటిక్గా మాట్లాడడం అలా జరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది అయితే మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడం అనమాట. తన మాటలతోనే మిమ్మల్ని ఎలాగైనా సరే పడేయాలి, తన మాటల గారడిలో మిమ్మల్ని పాడేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఫీమేల్ కూడా ఎవరైనా చూస్తూ ఉంటే మై డియర్స్. ఓకే ఎందుకంటే బయట ఇలాంటి నేరాలు ఘోరాలు బాగా జరుగుతూ ఉన్నాయి కదా. అందుకని ఇంకా ఎవరిని నమ్మడానికి అయితే లేదండి. ఓకే వారికి ఏదైతే కావాలో దానికోసం ఎంతకైనా తెగిస్తారండి ఈ పర్సన్. వారు మీకు చాలా ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి. మీరు ఒకవేళ దూరంగా ఉంటే కూడా వేరే వేరే కంట్రీస్, సిటీస్లో ఉన్నా కూడా మీకు వచ్చి కలవాలి, మీతో మాట్లాడాలి, తన మాటల గారడిలో మిమ్మల్ని పడేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా ఫ్యాషన్తో ఉన్నారు మీ మీద ఈ పర్సన్ అని చెప్పచ్చు.
రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఇంకా ఒక మంచి టైం అనేది వస్తే బాగుండు ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి. ఆ, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఉన్నాయి కదా, ఫ్యాషన్తో వస్తున్నారు కదా, అవన్నీ మీతో చెప్పడానికి ఆలోచిస్తూ ఉన్నారనమాట. తను ఇంకా ఎలా ప్రవర్తిస్తారంటే ఈ పర్సన్, తను మాట్లాడిన 1 day 2 days అయినా సరే అంత ప్రేమను పంచుతారనమాట. ఇంకా మీరు మర్చిపోతారండి ఇంకా తను పెట్టిన బాధలని. అలా కూడా తను గారడీ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్త. ఓకే. కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే మీకు అనుగుణంగానే తీర్పు కూడా రాబోతుందండి. జస్టిస్ అనేది మీకు రాబోతుందండి, ఏ విషయంలో అయినా కావచ్చు. అండ్ మీ పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. ఈ పర్సన్కి అదర్ పర్సన్తో ఈ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉన్నాయండి. మీ పర్సన్కి స్ట్రెంత్ అవుతా ఉన్నారు. ఓకే ఓకే అండి, మనం ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచించడం అనమాట. మేబీ మీ గురించే ఉంటుంది. అండ్ ప్రజెంట్లో ఈ పర్సన్ వేరే వారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఇద్దరికి అంటే, మీ పర్సన్ తన చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారనమాట. మళ్ళీ చెప్పాను కదా, నేను రీడింగ్లో ఆల్రెడీ చెప్పాను, తను వస్తున్నారు అట్రాక్షన్తోనే వస్తున్నారు. ఒక ప్రాక్టికల్గా ఆలోచించి వస్తున్నారు. మీ మీద ప్రేమతో కాదు, కేవలం మీ మీద అట్రాక్షన్. మీరు ఒక వ్యసనం అయిపోయారు అని చెప్పొచ్చండి ఈ పర్సన్కి. అందువల్లనే మళ్ళీ మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా మీరు రీయూనియన్ చేయాలని కూడా మీరు కూడా రెడీ అయిపోతున్నారండి ఇక్కడ. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే, మళ్ళీ తన చుట్టూ గోడ కట్టుకోవడం అనమాట. తన చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారు, చూస్తున్నారు కదా ఇక్కడ. ఇంకా మీరు ఈ పర్సన్కి ఇంకా మిస్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ సేమ్ రిపీట్ జరగబోతుందండి. అందుకనే చెప్పేది, మీరు కూడా ఆ పర్సన్ ఎంత లాజిక్గా ఆలోచిస్తున్నారో మీరు కూడా లాజిక్గానే ఆలోచించండి. ఓకే, ఇప్పుడు మనము ఎనర్జీస్ చెక్ చేద్దాము. మీరు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? సారీ ఫ్రెండ్స్, నేను కార్డ్ పెట్టేటప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదు. సో ఆల్రెడీ నేను పెట్టేశాను కాబట్టి చెప్పేస్తున్నాను. మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అంటే, చాలా పేషెన్స్గా ఉండి ధైర్యాన్ని స్ట్రెంగ్త్ అయ్యి మీ రిలేషన్షిప్లో తను సక్సెస్ సాధించాలి అని ఆలోచిస్తున్నారండి. చాలా ఫ్యాషన్తో వస్తున్నారు కదా మీ మీద, అందుకని చాలా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారనమాట. కామ్గా ఉండి ఎలా మిమ్మల్ని ఫ్లడ్ చేయాలి, ఇంకా ఎలా తన మాటల గారెడిలో మిమ్మల్ని పడేసేయాలి అని కూడా తను చాలా ఓపికగా ఆలోచించి రావాలి అని ఆలోచిస్తున్నారు. ఆ ఎనర్జీలో మీ పర్సన్ కనిపిస్తున్నారండి. మీ ఎనర్జీ ఎలా ఉంది అంటే, ఇక్కడ మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి. ఒంటరిగా కూర్చొని బాధపడతా ఉన్నారు. ఇంకా ఏ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందా, మీ మీద ప్రేమతో ఎప్పుడైనా వస్తారా లేదా అని కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉండొచ్చు. సో మీరు ఎంతైతే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి మీరు బయటపడడానికి ఒక పర్సన్ అయితే మీ లైఫ్లో యూనివర్స్ అనేది సెండ్ చేస్తూ ఉందండి. మిమ్మల్ని ఈ పర్సన్ మీ బాధ నుంచి బయటపడేస్తారండి. హీలర్ ఆఫ్ ద ఏజెస్ అంటే మిమ్మల్ని హీల్ చేయడానికి ఒక పర్సన్ అనేది యూనివర్స్ మీ లైఫ్లోకి సెండ్ చేస్తున్నారండి. ఈ పర్సన్ ఏంజల్ ఆఫ్ ద లవ్ మిమ్మల్ని ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేద్దాము. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు ఏదో ఒక విషయంగా మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. అండ్ ఎవరినో అన్కండిషనల్గా కూడా లవ్ చేస్తూ ఉన్నారు. అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. మిథున రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. అండ్ కర్కాటక రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి మీ పాస్ట్ పర్సన్తో. అండ్ కన్యా రాశి వారు, కన్యా రాశి వారికి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుందండి ఈరోజు. మీకు పర్సన్ పరంగా కావచ్చు లేదా మీ కెరియర్ పరంగా కూడా కావచ్చు. అండ్ తులారాశి వారికి
మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో ఒక విషయంగా చాలా బాధపడతా ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. అండ్ ధనుసు రాశి వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు మీరు. అండ్ మకర రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి మీరు. మీ వర్క్లో మీరు బిజీగా ఉన్నారు. ఓకే. కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి, ఆప్టమిస్టిక్గా ఉన్నారు. అండ్ మీనరాశి వారు మీకు ఏదో గుడ్ న్యూస్ వస్తుందండి. మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి కూడా కాల్ మెసేజ్ రావచ్చు. అండ్ కొంతమందికి మీ మంచి పొజిషన్ రావడం కానీ మీ మనీ అనేది ఇంక్రీజ్ కావడం కానీ జరుగుతూ ఉండొచ్చు. మీకు ఈరోజు హ్యాపీగా ఉండబోతున్నారు మీరు. ఓకే. ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుందండి మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు 2-3 మెసేజ్ అన్న మీకు రెజొనేట్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. అండ్ ఇంకొకటి, ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఉంది కదా, మెసేజ్ చేయండి. ఓకే. కాల్ వచ్చినా లిఫ్ట్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.